ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన స్వాతి అక్క గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాల్లో ప్రసంగించాలని కోరుతున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాతోటి నాతోటి సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. 1 బెండూరి ఆలయ బాబాయ్ గారికి, 2 మా చెల్లెలైన స్వాతికి, 3 మా ఆయనకి. వాళ్ళనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నేను కొంచెం ఏం చెప్తారేమో అనుకున్నాను. తర్వాత అక్క ముబ్బినక్క కానీ అడగడం చాలా బాగా చెప్పిండ్రు. బుధవారం వస్తే అమ్మ బుధవారం వచ్చిందా అనిపిస్తుండే. అక్క ½ క్లాస్ అని 1 hour కూడా తీసుకుంటుండే. తర్వాత రంగా మాకు అది అలవాటు అయిపోయి చాలా బాగా అనిపించింది. వాళ్ళు చెప్పిన దీంట్లో నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇంకా వీళ్ళు చెప్పిన దీంట్లో మాకు కొంచెం హెడేక్ వచ్చింది. ఒకసారి చెప్పండి. అప్పుడు మా జాకీ రకం మా కోసం ఛాయ్ పెట్టుకొని వస్తుండే. మా డ్రెస్ ని కొంచెం రిక్వెస్ట్ చేస్తుండే. అక్క కూడా ఎందుకంటే ఈ ముందు మాకు చేస్తుండే. అక్క మాకు వెంక నుంచి అది కూడా చేస్తుంది. అక్క కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా వీళ్ళు చెప్పిన దీంట్లో నాకు ఒక అంశం బాగా నచ్చింది. అది దేవుని యొక్క గుణగణాలు. అది నేను దేవుని యొక్క గుణగణాలు మహాభారత్ గీత నుంచి తీసుకోబడింది. అందులో దేవుని యొక్క గుణగణాలు 5. దేవుడు ఒక్కడు. 9:24. అహం సర్వ యజ్ఞానం భోక్తాచ ప్రభునేవచ నతు మామ బీజానంతే తత్వేన తస్వంతితే. అంటే దీని అర్థము దేవుడు ఒక్కడే, వేరు కాదు. ఇంకా 2వది దేవుడు పుట్టడు. 10:3. యోమామ జమనాదిం చవత్తిలోక మహేశ్వరం అసంగ సమర్థేషు సర్వపాపై ప్రముచతే. అంటే దేవుడు మళ్ళీ పుట్టడు, ఒక్కడే దేవుడు. 3వది 7:24. అహమీ సర్వ యజ్ఞానం అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్నంతే మామ బుద్ధయ పరంభావం అజానంతే మమ వ్యాయం అనుత్తమం. అంటే దేవుడు కంటికి కనిపించడు. ఇంకా 4వది వచ్చేసి రెఫరెన్స్ మర్చిపోయినా. 8:24. ఇంకా నశిషు నా వినశతి. అంటే దేవునికి మరణం ఉండదు, అదొకటి. అమరుడు. ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు అక్క. ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో దాని గురించి మీరు చెప్తున్నారు. చాలా మందిలో ఈ ప్రశ్న కూడా ఉంటుంది, దేవుడు ఒక్కడే అని అందరికీ తెలుసు కదా, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్న పసిబాబుకి అడిగినా కానీ దేవుడు ఒక్కడే చెప్పడం లేదు కదా సార్. ప్రతి ఒక్కరిని కూడా చెప్తాము. మీరు పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరమా అంటే అవసరం కాదు, కంపల్సరీ చెప్పడం. ఎందుకోసము అంటే ఈ విషయం మహాపండిత వర్గం కూడా చెప్తుంది. అందరికీ పుట్టించిన ఆ దేవుడు ఒక్కడే అని కేవలం మాట వరుసకు మాత్రమే చెప్తున్నారు. కానీ మనస్ఫూర్తిగా అందరినీ సృష్టించిన ఆ దేవుడు ఒక్కడే అని మనం నమ్ముతున్నామా, విశ్వసిస్తున్నామా? అలా ఒకవేళ మనం నమ్మితే ఈ విద్వేషం అనేది ఉంటుందా? మీరు ఎక్కువ నేను తక్కువ అనే ఒక భావన ఎవరిలోనైతే ఉంటుందా? ఇలా అసలు కూడా ఉండదు. దాన్ని మనం ఉద్దేశించి అందరం కూడా ఒకే దృష్టితో ఉండాలి. మన అందరి ఆశయాలు ఒకే వైపు ఉండాలి. ఆ ఆశయం ఏమిటి అంటే మన భారతదేశం ఒకటి విశ్వగురువుగా కూడా ముందుకు ఎదగాలి. అలాగే ధార్మిక పరంగా కూడా మన భారతదేశం నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. ఈ 2 మన యొక్క ఆశయాలు ఉండాలి. అలాగే మన మహనీయులు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముడు కానివ్వండి, శ్రీరాముడు గారు కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, ప్రవక్త మహమ్మద్ కానివ్వండి, వీరందరూ కూడా ఏ సర్వ సృష్టికర్త దేవుని గురించి అయితే మనకు బోధించారు, ఆయన మార్గంలో మనమందరం కూడా నడిచే సౌభాగ్యాన్ని మనము ఎల్లప్పుడూ కూడా దేవునితో కోరుతూ ఉండాలి.